హలో అండి, వెల్కమ్ టు చందు టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. హోలీ ముందు రోజు నేను ఎలా గడిపానో చూపించడానికి ఈ వీడియో. కొంచెం లేట్ అయింది, ఏమనుకోకండి. హోలిక దహన్ రోజు ఇలా మొత్తం కర్రలు పెట్టి దహన్ చేయడానికి రెడీ అయ్యాం అనమాట. సో ఇక్కడ నా ఫ్రెండ్స్ చాలా మంది బెంగాలీ, ఒరియా, తర్వాత బీహారీ, తర్వాత రాజస్థానీ, సో చాలా మంది ఉన్నారనమాట. సో వాళ్ళ ట్రెడిషన్ ఇది, ఎస్పెషల్లీ బీహారీ వాళ్ళవి, నెక్స్ట్ బెంగాలీ, నెక్స్ట్ కొంత హిమాచల్ ప్రదేశ్ ఆ సైడ్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైన ట్రెడిషన్ అనమాట, హోలికా దహన్. హోలికా దహన్ గురించి నేను ఒక షార్ట్ చేశాను. అసలు హోలికా దహన్ అనేది ఎందుకు చేస్తారు అనేది మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు నన్నే అందరూ మొక్కాలి అని అనుకునే టైంలోని ప్రహ్లాదుడు చిన్న బాలుడు, అతనేమొచ్చి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మొక్కుతూ ఉంటాడనమాట. సో నన్ను కాకుండా నువ్వు వేరే వాళ్ళని దండం పెట్టుకుంటావా అని చెప్పి కోపంతో కొడుకుని చంపడానికి హోలిక అని హిరణ్యకశిపుడు సొంత చెల్లెలన్నమాట. సో ఆవిడ్ని పిలిచి నా కొడుకుని చంపేసే అని చెప్తే ఆవిడ ఒంటి మీద ఉన్న వస్త్రం వెళ్ళి ప్రహ్లాదుడిని కాపాడుతుంది. దేవుడు చెడు నుంచి మంచిని ఎలా రక్షిస్తాడో చెప్పడానికే ఇలాంటివన్నీ మనం చెప్పుకుంటూ ఉంటాం. నిజంగా జరిగిందో లేదో మనకైతే తెలియదు, కాకపోతే దాని సందర్భంగానే ఇలా హోలికా దహన్ అని చేసుకుంటారనమాట. సో దీంట్లో బీహారీ వాళ్ళు వడలు తయారు చేసి వేస్తారంట, చిట్టి చిట్టి గారెలు వేస్తారనమాట. సో వడలు వేయడానికి అర్థం ఏంటి అంటే దీంట్లోని ఆ హోలిక దహనం అయిపోతూ ఉంటుంది కదా, సో తను బాధపడకుండా ఉండడం కోసం హోలిక ఇలా జరిగినందుకు ఏమనుకోకు, క్షేమంగా వెళ్ళు, ఇదిగో ఈ వడలు తింటూ వెళ్ళు అని చెప్తారంట. ఏంటో ట్రెడిషన్. సో ఆ మరుసటి రోజు ఇలా హోలీ చేసుకున్నాము. యాక్చువల్గా మరుసటి రోజు శనివారం పడింది, చాలా మంది పిల్లలకి ఎగ్జామ్ ఉందన్నమాట. సో ఈ మధ్య ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, అందుకనే మేము సండే సెలబ్రేట్ చేసుకున్నాము ఇలా. సో సండే మార్నింగ్ 10 o'clock నుంచి ఫుల్గా హోలీ సెలబ్రేట్ చేసుకున్నామండి. రంగు లేకుండా అసలు ఎలా ఉంటుంది జీవితం అనేది చెప్పండి. మన జీవితం అనేది రంగులమయం. సో ఆ రోజు పొద్దున్నంతా హోలీ చేసుకొని సాయంత్రంకి మేము ఇలా రెడీ అయిపోయి నా చిన్న కొడుకు యాన్యువల్ డే ఫంక్షన్ అయింది. సో అక్కడికి వచ్చామన్నమాట. ఈ యాన్యువల్ డే పార్టీకి వచ్చిన తర్వాత ఎంత సంతోషంగా అనిపించిందంటే చూడండి, ఎంత క్యూట్గా ముద్దుగా ఉన్నారో అందరూ. అదిగో వాడు అక్కడున్నాడు, రెండో వాడు అనమాట. సో ఎంత బాగా డాన్స్ చేశాడో క్యూట్గా. సో ఇల్లుగా వస్తున్నాడు అనమాట మళ్ళీ ఇంకో పర్ఫార్మెన్స్ చేయడానికి నా హీరో. చాలా ముద్దుగా అనిపించారండి పిల్లలందరూ, చాలా బాగా చేశారు. ఇంతేనండి వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.